వీళ్ళని కూర్చోబెట్టిన స్థానానికి విలువ ఇవ్వండి. మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. మీ పర్సనల్ కక్ష ఉంటే ఇలాంటి విధానాలు చేసే మీ నాయకుడు ఈ రోజు 1+10 దిగిపోయినాడు. రేపు మీ పరిస్థితి ఏందో మీరు గమనించుకోండి. దయచేసి మీకు మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను, మీరు కార్పొరేషన్ లో పారిశుద్ధ్యానికి సంబంధించిన వ్యవహారాలలో మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాడేసి మీరు ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి. ప్రజలు కూడా నా పేరు వాడుకొని ఎవరన్నా మాట్లాడితే మీరు ఎవరు నమ్మకండి. నేను నా మనస్స వాచ కర్మన కడప నియోజకవర్గ ప్రజల సేవలో నిమగ్నమై ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గూండాలము దాదాలము అనుకునే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చొని సాయంత్రాలలో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు. మీ అందరికీ చిన్నపాటి విన్నపము, మీరు ఇట్లాంటి చేష్టలు మానుకొని మీ ఇళ్లలో, మీ లివింగ్ రూమ్లలో కుర్చీలు వేసుకొని కూర్చోండి. మీ మీటింగ్లు మీ ఇళ్లలో పెట్టుకోండి, మీ కాంపౌండ్ వాళ్ళు లోపల పెట్టుకోండి. మీరు రోడ్ల మీదకి వచ్చి కుర్చీలు వేసుకొని ప్రజలను భయభ్రాంతులు చేసుకుంటూ ఆ యొక్క ఏరియాలో మిమ్మల్ని దాదాలు పెద్ద పోటుగాలు అనుకోవాలని మీరు ఫీల్ అవుతున్నారేమో. ఈపులు విమానం మూత మోస్తాయి. దీని మీద ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మీరు మీ పద్ధతులు మార్చుకుంటే సమాజంలో మర్యాదగా గౌరవంగా బతుకుతారు. రేపు మిమ్మల్ని వేసి పీకినప్పుడు మమ్మల్ని అనవసరంగా కొట్టారనుకుంటే ఐఎమ్ సారీ, మీరు సంఘ వ్యతిరేకమైన చర్యలు తీసుకుంటున్నారు, చర్యలు చేస్తున్నారు. దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. కడప నగరంలో ముఖ్యంగా మనం ఇప్పుడు ఫేస్ చేస్తా ఉండేది, మనం అనుకున్న దానికంటే పెద్ద ఎత్తున గాంజా, ఈ నష, ఈ యొక్క ప్రాబ్లం చాలా ఉంది. ఈ మధ్య నేను బిస్మిల్లా నగర్కు పోతే మహిళలు స్వచ్ఛందంగా వచ్చి అమ్మ గాంజానే కాదు సొల్యూషను, మెడికల్ షాప్ నుంచి నషాబ్ గొలీలు పెట్టేసి వాటి ద్వారా పిల్లలు చెడిపోతున్నారు. ఇంజెక్షన్స్ పెట్టుకొని మత్తు కలిగించే వాటిని ఇంజెక్ట్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. వీటన్నిటి మీద చాలా సీరియస్ యాక్షన్ లో ఉన్నాము. కొంతమంది మాకు వచ్చి చెప్పడం అప్పటికంటే కొంత పర్సెంటేజ్ తగ్గింది అని చెప్తున్నారు. స్టిల్ వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. దాని మీద చాలా సీరియస్ యాక్షన్ లో ఉన్నాం. దీనికి సంబంధించి డిఐజీ గారిని కానీ ఎస్పీ గారిని కానీ మాట్లాడడం జరిగింది. హౌ టు గో హెడ్. ఈ యొక్క మెడికల్ షాప్స్ లో కూడా నషా బిల్లలు అమ్ముతున్నారు, వాటి మీద కూడా ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, వీటన్నిటి గురించి మాట్లాడడం జరిగింది. ముందు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క గాంజా, నషా, ఈ సొల్యూషన్స్ వీటి మీద దాడి చేయడం జరుగుతుంది. వీటిని తగ్గించే కార్యక్రమంలో నిరంతరంగా పనిచేస్తాం. ఈ విధంగా ఎవరన్నా గాంజా తీసుకుంటున్నా, గాంజా అమ్ముతున్నా, గాంజా, నషా ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నా కానీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టుకొని మీరు స్థానికులు ఇటువంటి సంబంధం లేకుండా ప్రజలు పౌరులకు ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా వాళ్ళకు ఒక నెంబర్ ఇస్తాము. ఆ నెంబర్ కి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ గా మీ సంబంధం లేకుండా యాక్షన్ చేసే విధంగా కొత్త పద్ధతిన ఆధునిక పద్ధతిలో ముందుకు పోవడం జరుగుతుంది. నాకు మా బిస్మిల్లా నగర్ పోతే మహిళలు చెప్పారు, మేమేమాత్రం కంప్లైంట్ చేసినా కూడా మళ్ళీ మా మీద దాడులు ఉన్నాయి అంటున్నారు. దాని మీద కూడా సమగ్రంగా మేము ముందుకెళ్తాము. మీకు ఏ విధమైన నష్టం జరగకుండా దీన్ని ఎలా నిర్మూలన చేయడానికి గురించి ప్రత్యేకంగా పద్ధతులు ఆలోచించుకొని పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో, ప్రభుత్వ సహకారంతో ముందుకు పోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను.